లోకేష్ రెడ్డి గారు, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఈ ఆర్థిక లావాదేవీలు, ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన ఈ నగదు బదిలీ అంశంలో ఆయన కుమారుడు, అంటే మొన్న చంద్రగిరి నియోజకవర్గానికి వైసీపీ పార్టీకి ఒక అభ్యర్థిగా ఆయన పోటీ చేశాడు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అనేసి. ఆయన పాత్ర ఏ విధంగా ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ పెట్టి, మోహిత్ చాలా చిన్నవాడు, విదేశాల్లో చదువుకొని ఇప్పుడే కొత్తగా వచ్చాడు, అతని మీద కూడా కేసు బనాయించాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సార్. అతి చిన్న వయసులోనే అతని తండ్రి, ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడో అతని తండ్రి ఒక కరప్షన్ కి చిన్న వయసులో వాళ్ళని దింపి డబ్బు ఆశ చూపించి విలువలతో పెంచకుండా, వ్యక్తిత్వంతో పెంచకుండా, క్యారెక్టర్ లేకోకుండా బ్లాక్ మెయిలర్లుగా, మోసగాళ్ళుగా, ఒక రౌడీల్లాగా వాళ్ళని పెంచి ప్రజల్ని మాన ప్రాణాలు దోచుకుని డబ్బులు దోచుకునే విధంగా కమిషన్ ఏజెంట్లుగా వాళ్ళని మార్చడము వాళ్ళ తండ్రికే తగ్గుతుంది తప్ప ఎవరికి వాళ్ళ యొక్క బాధ్యత లేదు సార్. వాళ్ళు ఈరోజు తప్పు చేయకుండా ఉంటే సిట్ అధికారుల ముందు ఎందుకు హాజరు కాలేదు, పరారీలో ఎందుకున్నాడు? పరారీ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? లొంగచ్చు కదా, నిరూపించుకోవచ్చు కదా సార్ ప్రభుత్వం ముందు తప్పు చేయకుండా ఉంటే. ఆధారాలు ప్రభుత్వం దొరికినాయి కాబట్టి ఈరోజు ఎతకపోతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా దానికి తగ్గట్టు చట్టపరంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు తప్పించుకొని హైడ్ అయిపోయేసి ప్రభుత్వాన్ని ఏం కోర్టును అడుగుతున్నాడు, నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, నాకు రక్షణ కల్పించండి అనేసి. నువ్వు తప్పు చేయనప్పుడు, నీ కొడుకు తప్పు చేయనప్పుడు కోర్టును ఆశ్రయించి బెయిల్ అడగాల్సిన అవసరం ఏముంది, రక్షణ అడగాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వ అధికారుల ముందు హాజరయ్యి ఏది జరిగిందో, నీ తప్పు లేనప్పుడు ప్రభుత్వ అధికారులకు చెప్పుకో ఉండొచ్చు కదా.